హాయ్ గైస్, నిన్న సునీతారెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. దాంట్లో వివేకా గారి హత్య కేసు వెనకాల ఉన్న కొన్ని సాక్ష్యాలని, వైఎస్ అవినాష్ రెడ్డి గారికి ఆపోజిట్గా ఉండే కొన్ని సాక్ష్యాలను చూపించేసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. దాంట్లోనే ఆయన వాట్సాప్ కాల్స్ డీటెయిల్స్ని, గూగుల్ మ్యాప్ టేక్అవుట్ని కూడా చూపించారు ఆ ప్రూఫ్గా. ఆ తర్వాత దానికి ఆపోజిట్గా వైఎస్ అవినాష్ గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు. దాంట్లో ఆయన ఏం చెప్పారంటే, సునీత గారితో కలిసి సిబిఐ ఈ సాక్ష్యాలన్నింటినీ మ్యానిపులేట్ చేసింది, దీని వెనకాల చంద్రబాబు గారు ఉన్నారనేసి చెప్పారు. అయితే కొన్ని లాజిక్ పాయింట్స్ కూడా ఆయన సైడ్ నుంచి ఆయన చెప్పుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ వైఎస్ సునీతారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన చెప్పిన దానికి ఆపోజిట్గా ఈమె కూడా కొన్ని మాటలు లాజిక్గా కొన్ని చెప్పేసి ప్రూఫ్స్ని బట్టి వెళ్ళాలి అనేసి ఆమె చెప్పారు. ఆ తర్వాత ఆమె క్వశ్చన్ వేశారు. సో రూలింగ్ పార్టీలో ఉండేది వీళ్ళు, రూలింగ్ పార్టీ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అక్కడ సెంటర్లో ఉంది. ఇక్కడ నేను ఒక ఇండివిజువల్ పర్సన్ ఎంత సత్తా ఉంది, సిబిఐని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే సత్తా ఉంది అని అంటే ఎవరైనా నమ్ముతారా? ఎవరైనా నమ్మగలరా? చంద్రబాబు నాయుడు గారు ఆయన సొంత కేసులో ఆయన బయటపడలేకున్నాడు, 2 రోజులు జైల్లో ఉన్నాడు, నా కేసులో ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడా? అందరూ ఈ 3 ఇంటర్వ్యూలను ఫుల్గా చూడండి, అప్పుడు తెలుస్తుంది కదా, మీకు అనిపిస్తుంది కదా ఎవరు తప్పు చేస్తారు, ఎవరు తప్పు చేయలేదు, ఎవరు మ్యానిపులేట్ చేస్తున్నారు అనేసి. ఆ తర్వాత మీరు ఎవరికి ఓటేయాలో డిసైడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.